పక్కింటి పంకజం పార్ట్ 1. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. మా ఆవిడ చెప్పవే. ఏంటి సరుకులన్నీ కొనేసావు, సూపర్ మార్కెట్ దగ్గరికి రావాలా? నేను కట్టుకున్నాను అనుకున్నావా, ఇంట్లో కూలీని అనుకున్నావే? నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు కుదరదు, మోసే ఓపిక లేదు, ఫోన్ పెట్టే. ఈ పక్కింటి పంకజం ఎక్కడికి వెళ్ళింది అబ్బా? అదిగో వచ్చేసింది. పంకజం గారు, కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. గొడుగెందుకు? వర్షం లేదుగా. వచ్చేటట్టుందిగా. చచ్చినట్టుంది. సరే ముయ్యండి. అదే గొడుగు నోరు. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. పర్లేదు పర్లేదు. పంకజం గారు, పక్క పక్క ఇళ్ళలో ఉంటున్నాం, పైగా కొత్తగా వచ్చారు. పర్లేదా? ఏం పర్లేదు, ఇటు ఇవ్వండి చెప్తాను. ఈ గొడుగు ఒకటి. మీరు ఒక్కరే కనిపిస్తుంటారు, మీ వారేం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటారు, వారానికి ఒకసారి వస్తుంటారు. నా బ్యాగ్. ఓకే, వచ్చినట్టే లేదు. థ్యాంక్స్ అండి. బాయ్. పంకజం గారు, ఏమైనా అవసరం ఉంటే పిలవండి. అలాగే. బాయ్. అమ్మో, వాన పడేటట్టు, ఇంటికి వెళ్ళిపోవాలి. సరుకులు తీసుకోరండి అంటే నేను కూలీనా అన్నారు. మరి ఇక్కడేం చేస్తున్నారు కూలీ గారు? అంటే పక్కింటి పంకజంకి ఏదో గొడుగు మూసి లోపలికి రా, నువ్వు నీ పుట్టగొడుగు మొహమును. అమ్మో, బతికిపోయినరు దేవుడు. ఏవండి ఒక హెల్ప్. ఏంటండి అలా ఇంటి దగ్గరకు వచ్చేసారేంటి? ఏమన్నా కావాలంటే అడగమన్నారు. వంకాయ ఫ్లోలో 100 అంటాం, అలా వచ్చేస్తారా? మా ఆవిడ అవతల పిలిచింది, ఎన్ని పనులు ఉంటాయి. పంకజం గారు ప్లీజ్ వెళ్ళండి. ఏం జరుగుద్ది ఏంటో. పంకజానికి బాగా ఇచ్చా కదా? నువ్వు బానే ఇచ్చావు, మరి నేను ఇవ్వాల్సింది ఉందిగా. నేను ఇప్పుడే వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.